హాయ్! మీకో విషయం చెప్తాను చూడండి. క్రైస్తవులకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే, పరలోక రాజ్యంలో 2 ఉన్నాయి. ముఖ్యంగా 2 ఉన్నాయి. ఏంటంటే వాక్యము, ఆత్మ 2 ఉన్నాయి. ఈ వాక్యము మనిషికి విశ్వాసం కలుగజేస్తది. దేవుని గురించి వివరిస్తది. ఆత్మ ఏం చేస్తది? మనిషికి శక్తితో నింపుతది. నడిపిస్తది. అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తది. ఎందుకంటే ఆ వ్యక్తి చదివిన తర్వాత విశ్వాసము కొంచెం 1% కలిగిన తర్వాత వాడి విశ్వాసం స్థిరపరచబడాలి అని అంటే వాడు అద్భుత ఆశ్చర్యక్రియలు కూడా కోరుకుంటాడు. అందుకే యోహాను సువార్త 4:48 యేసుప్రభు అంటాడు, యేసు ఈ క్రియలు మహత్కార్యములు చూడకంట మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అంటే మానవుడు చూడాలనుకుంటాడు కాబట్టి అవి దేవుని రాజ్యంలో ఉన్న అంతర్భాగమే ఆ అద్భుత ఆశ్చర్యక్రియలు. అవి లేవని చెప్పినోడు ఆడు క్రైస్తవుడు కాడు. ఆడు